రోలర్ కోస్టర్ రైడ్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? ఎంతమందికి భయం? నేనైతే చాలా భయపడ్డాను. మా తమ్ముడైతే చాలా ఈజీ అనుకోని తీసుకెళ్ళాడు. బట్ అస్సలు ఈజీ కాదు. అదే చెప్తున్నాను ఇక్కడ రైడ్ నుంచి వచ్చాక. ఇంకా ఆ తర్వాత అయితే స్పైడర్ మ్యాన్ రైడ్‌కి అయితే వెళ్ళాము. చిన్న పిల్లలైతే ఈ స్పైడర్ మ్యాన్ రైడ్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, చాలామందికి ఈ స్పైడర్ మ్యాన్ రైడ్ అయితే నచ్చుతుంది. ఇంకా ఆ తర్వాత అయితే కాంగ్ రైడ్‌కి అయితే వెళ్ళాము. ఈ రైడ్ అయితే అసలు నా ఫేవరెట్. యూనివర్సల్ స్టూడియోస్‌లో నాకు అన్నిటికన్నా ఈ రైడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కాంగ్ రైడ్. ఎందుకంటే ఇక్కడ ఇంత దగ్గర నుంచి డైనోసార్స్‌ని చూసినప్పుడు అసలు చాలా బాగా అనిపించింది. ఇంకా కాంగ్ అయితే చూసాక ఇంకా భలే అనిపించింది. ఇంకా ఈ పాయింట్‌లో అయితే నేను కాంగ్ చూసి ఇంకా భయపడ్డాను అంత దగ్గర నుంచి చూసి. జురాసిక్ పార్క్ అయితే ఆ రోజు ఎందుకో లేదు, క్లోజ్ ఉంది. సో, మేమైతే అక్కడికి వెళ్ళలేదు. ఇంకా హ్యారీ పాటర్ చిన్నప్పటి నుంచి హ్యారీ పాటర్ అయితే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా! హ్యారీ పాటర్ మూవీస్ చూసి అన్నీ. సో, మేమైతే ఇక్కడ హ్యారీ పాటర్ ఈ ప్లేస్ అంతా ఎక్స్‌ప్లోర్ చేసాం. బటర్ బీర్ తాగాం అండ్ హ్యారీ పాటర్ రైడ్‌కి అయితే వెళ్ళాము. అదైతే కూడా అసలు ఈజీ ఏం కాదు హ్యారీ పాటర్ రైడ్. సో, అలా అయింది మా యూనివర్సల్ స్టూడియోస్ ఎక్స్‌పీరియన్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.